ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ వెరైటీ రెసిపీస్ తో రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? కల్పన. కల్పన గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాల్ నుంచి వచ్చాను. మాల్. మాల్. యా. అదేంటి, అది స్ట్రీటా? దేవరకొండ దగ్గర ఉంటుందండి. ఊరా అది? యా. మాల్ అని ఒక ఊరుందండి? యా ఉందండి. వావ్, నాకు తెలియదండి. దేవరకొండ దగ్గర రండి తీసుకెళ్ళి చూపిస్తాను. తప్పకుండా వస్తానండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? పారిజాత. పారిజాతం. మీ పేరు చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమండి మల్లెపల్లి. మల్లెపల్లి. మీరు కొత్త కొత్త ఊరు పేర్లనే చెప్తారు. దేవరకొండకి దగ్గరగా ఉంటుంది. దేవరకొండకి దగ్గరేనా? సాగర్ రూట్ లో ఉంటుందండి. ఓహో, సో మీరేమో దేవరకొండకి దగ్గరలో ఉన్న మాల్ అనే ఊరు నుంచి వచ్చారు. Yeah. మీరేమో మల్లెపల్లి. సూపర్ అండి, మంచి పేర్లు మీ ఈ రెండు ఊరు పేర్లు కూడా. మరి మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? వదిన మర్దల్లో అండి. వదిన మరదళ్ళ. వండర్ఫుల్. సో ముందు ఎవరు వంట చేస్తారు? వదిన చేస్తుందా, మరదలు చేస్తారు? నేనే చేస్తాను. అవునా? ఏం చేయబోతున్నారు? దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, చింతపండు తగినంత, వేరుశెనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 8, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఏం స్టవ్ వెలిగించండి. ఓకే. పల్లీలు. ఒక్క నిమిషం అండి. నూనె అక్కర్లేదండి? ఫస్ట్ పల్లీలు వేంపుకొని పక్కకు పెట్టుకున్నాం అండి. అదే నూనె లేకుండా? నూనె లేకుండా. దొండకాయ పచ్చడి మీ ఇంట్లో బాగా చేస్తుంటారా పచ్చళ్ళు? చేస్తుంటానండి. రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం నాకు. అవునా? సో దొండకాయతో పచ్చడి బాగుంటుందండి? బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటి? పల్లీలు, నువ్వులు వేసుకుందామండి ఇందులోనే. ఓకే. కొద్దిగా జీలకర్ర. జీలకర్ర. ఓకే. మెంతులు. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. బౌల్ తీసుకోండి. ఇవన్నీ వేయించేసుకుని బౌల్ పౌడర్ చేసుకోవాలా? అయిపోయింది. అయిపోయిందా? ఆపేనా స్టవ్? ఆపేయండి. ఆయిల్ కొద్దిగా. వేడైందండి. పచ్చిమిర్చి వేసుకుందాం. సో పచ్చిమిరపకాయలు కట్ చేసుకోకుండా అలా డైరెక్ట్గా వేసేసారా? వేయించుకున్నాం. దొండకాయలు వేసుకున్నాం. కొద్ది పైకి పెట్టండి. సరిపోతుందా దొండకాయ? సరిపోతుంది. కొద్దిగా కాసేపు మూత పెట్టండి. మూత పెట్టాలా? మంట తగ్గించి కొద్దిగా పెట్టండి. సో ఇది ఇలా కొంచెం మూత పెట్టేసుకోవాలా? కొద్దిసేపు మూత పెట్టుకుంటే మగ్గుతాయి. ఇవన్నీ ఫ్రై చేసుకుని తర్వాత గ్రైండ్ చేయాలండి? అన్ని ఇవి నువ్వులు, పల్లీలు అన్నీ ఏంపినాయి అన్నీ వేసి ఇవి వేసి చింతపండు వేసి మిక్సీ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఎంతసేపు అవ్వాలి, మగ్గాలి? 5 మినిట్స్ అయితే అయిపోయింది. 5 నిమిషాలు అయితే సరిపోతుందా? ఓకే. ఒకసారి కలుపుదామండి. ఓకే, కలుపుకోండి. పెట్టేసేయండి. సో ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పచ్చడి? మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి. మీ మమ్మీ నేర్పించారా? ఎన్ని రోజులు నిలువ ఉంచుకోవచ్చండి ఇది? 2 డేస్ ఉంటుంది. చింతపండు వేస్తాం కదా, 2 డేస్ ఉంటుంది. 2 రోజుల వరకు ఉంటుందా? ఓకే. సో ఒకవేళ పల్లీలు అవి వేసుకోకుండా చేసుకుంటే కాస్త ఎక్కువ రోజులు ఉంటుందేమో కదా? ఎక్కువ రోజులు ఉంటుంది. కాస్త వెయిట్ చేద్దామా? ఓకే. ఓకే పారిజాత గారు, చూద్దామా? చూద్దామండి. అయిపోయినాయండి. అయిపోయిందా? ఇందులో ఇంకేమైనా వేయాలా? ఏం అవసరం లేదు. స్టవ్ ఆపేద్దామా? ఆపేయండి. చల్లారిన తర్వాత
జార్లో తీసుకొని అన్నీ వేసి మిక్సీ చేసుకోవడమేనండి. ఓకే. సో ఫస్ట్ పొడి చేసుకుని తర్వాత యాడ్ చేస్తారా, ఒకటేసారి అన్ని వేసేస్తారా? పొడి చేసే తర్వాత ఆ లోపు చేసేసుకోండి చల్లారులకి. ఇది వేసేనా? వేసేయండి. ఇక్కడ అక్కడ మిక్సీ ఉంది, చేసేసుకోండి. చూసి అయిపోయిందండి? అయిపోయిందండి. ఇందులో ఇవన్నీ యాడ్ చేయాలండి. చింతపండు, ఓకే, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఓకే, కొద్దిగా పసుపు. ఓకే, నెక్స్ట్ దొండకాయలు వేసేసుకోవడం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, నేను పట్టుకుంటాను, మీరు వేసుకోండి. సో మీరు సాల్ట్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇప్పుడు వేస్తాను. ఇందులోనే వేస్తారా? ఇందులోనే. ఓకే, సాల్ట్ తగినంత, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఓకే, సో ఇదంతా కూడా మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో వేసుకో. మళ్ళీ కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? కొద్దిగా. అక్కడ వాటర్ జార్ ఉంది, తీసుకుని వెళ్ళండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, అయిపోయిందండి. ఓకే, పట్టుకొచ్చేసండి. అయిపోయిందా? అయిపోయింది. దానికి పోపు పెట్టుకుందా? తాలింపు వేసుకోవడం. ఇంకా అది అలాగే ఉంటుందా కచ్చా పచ్చాగా? కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుందండి. ఓకే, ఇదిగో ఇందులో సర్వ్ చేసేయండి. ఇక్కడ పెట్టండి. అలా కాదండి, వేసుకోండి. ఓకేనా? ఓకే. సో కొంచెం పోపు పెట్టేసుకుంటారా? అయిపోయింది. సో పచ్చడి కొంచెమే ఉంది కదా, కాస్త చూసుకుని కొంచెం పెట్టుకోండి. నూనె అండి. ఓకే, కొద్దిగా కాగిపోయింది. పోపు దినుసులు, ఎండుమిరపకాయల, అయిపోయింది. కొంచెం కొద్దిగా కరివేపాకు. ఓకే, అయిపోయిందా? పసుపు, కొంచెం పసుపు. ఇంకా అయిపోయిందండి. ఓకేనా? వేసేద్దామా? స్పూన్ తీసేయండి అందులో. కొత్తిమీర. ఓకే, దొండకాయ చట్నీ రెడీ అండి. ఓకే, వెరీ నైస్ అండి. ఓకే, దొండకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. దొండకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, నువ్వులు, జీలకర్ర, మెంతులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, దొండకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత వీటిని కాస్త చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించిన వేరుశనగ పలుకుల మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మగ్గించిన దొండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ లో వేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ.